హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ స్టింగ్ మీడియా శోధన శ్రీశైల్ స్టాక్ షో. ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు. ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు నమస్కారం సార్, వెల్కమ్ టు శోధన టాక్ షో. ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు ఆయన డీన్ అండ్ ప్రిన్సిపల్గా ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి. And also Ramesh Reddy garu is the founder chairman of Telangana Citizens Protection Council. ఇంకా చాలా పెద్ద పోర్ట్ఫోలియో రమేష్ రెడ్డి గారిది. మనం మాట్లాడే సందర్భంలో సార్ చెప్తూ ఉంటారు. రమేష్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ సిటిజన్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ TCPC, when was it founded and what are the aims and objectives? ఇది జస్ట్ 6 months అయింది స్టార్ట్ చేసి TCPC. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ఎవరు పట్టించుకుంటలేరు. ప్రజలను ఇష్టం వచ్చినట్లు గాలికి వదిలిపెట్టిండ్రు. చదువుకున్న వాళ్ళు మంచోళ్ళు నిస్సహాయ పరిస్థితులు ఉన్నారు. అవగాహన తీసుకురావాలి. రూలింగ్ ఈ పార్టీల మెంబర్లు ఎవరైతే ఉన్నారో పాలిటీషియన్స్, వాళ్ళకి ఏం పట్టకుండా అయింది. ఎంతసేపు పవర్ చుట్టే తిరుగుతున్నారు. ఈ పరిస్థితులలో ప్రజలు తల్లడిల్లిపోతారన్న ఉద్దేశంతో కొంచెం అందరం 150 మందిని కలిసి ఇది TCPC అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశాలు ఏంటంటే, సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నదే మాకు ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ దేమో కరప్షన్ విపరీతమైంది సొసైటీలో. గవర్నమెంట్ అఫీషియల్స్ అట్లనే ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్స్ అట్లనే ఉన్నాయి, HMDA అట్లనే ఉన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇది కరప్షన్ లేని అసలు పనులు జరుగుతలేవు. ఈ విధంగా ఉన్న పరిస్థితులలో దేర్ఫోర్ కరప్షన్ అన్నది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకున్నాము. దాన్ని ఎట్లా మనము కంట్రోల్ చేయాలి అన్నది ఓ స్టడీ చేసినాము. దానికి కొన్ని స్టెప్స్ కూడా ఫామ్ చేసినాము. అదే విధంగా ఫార్మర్స్ ఉన్నారు, అగ్రికల్చరు. ఆ ఫార్మర్స్ ఏళ్ళ తరబడి పండిస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్ లో మాత్రం ఏమాత్రము అభివృద్ధి జరుగుతలేదు. కనీసం స్కూటర్ కొందామంటే కూడా నోచుకోలేని పరిస్థితి. ఎంతసేపు ప్రజలందరికీ తిండి పెట్టాలే కానీ వాళ్ళు మాత్రం బతకలేని పరిస్థితి. కొన్ని సందర్భాలలో సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనం పద్ధతులు మొదలు పెడితే ఏ విధంగా వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ అన్నది అదో ఆలోచన కోసము అగ్రికల్చరల్ సైడ్ మీద ఫోకస్ చేసినాం సార్. మూడోది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ప్రజ్వరిల్లుతున్నది, దేశంలో ప్రజ్వరిల్లుతున్న రాష్ట్రంలో ఉన్నది. ప్రామిసులు ఏమో విపరీతం చేస్తారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దాన్ని చుట్టే మళ్ళీ చూస్తలేరు. ఇవన్నీ ఏవో ఒట్టి అలవద్ద ప్రచారాలే కానీ దాంట్లోనూ ఒకటి ఫ్రక్టిఫైయింగ్ అన్నది లేకుండా పనిచేస్తున్నాయి ఈ పార్టీలు అన్నిటి కూడా. ఇవి అసలు బాధ్యతారహితంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక మన వెల్ మీనింగ్ పీపుల్ అన్న ఒక దగ్గరికి రావాలన్న ముఖ్య ఉద్దేశంతో అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్నది కూడా మేము తయారు చేసినాము. ఆ విధంగా పోతే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అదే విధంగా రూరల్ ఏరియాలో మార్కెటింగ్ చాలా ఒకటే పద్ధతిలో మార్కెటింగ్ బిజినెస్ చేసేటోళ్ళు ఉన్నారు. ఆ బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళు సర్వైవ్ అవుతారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఫైనాన్సెస్ కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎటు పోయి ఏంటంటే, ప్రజలు ఏదైతే పనిచేస్తారో ఫార్మర్స్ వాళ్ళ సరుకులకు ధరలు దొరకక ఇబ్బంది పడుతుంటారు. దాన్ని కూడా బిజినెస్ వాళ్ళకు కూడా మనం లాభం చేకూరిస్తే వాళ్ళు కొంత సెల్ఫ్లెస్ గా ఆలోచన చేసేటందుకు ఆస్కారం ఉంటది. ఫార్మర్స్ ను రక్షించుకునే ఆస్కారం ఉంటది. అదే విధంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. వేరియస్ డాక్రాలో ఉమెన్ కూడా ఎన్నో ప్రోడక్ట్ తయారు చేస్తారు. కొంచెం దానికి మనము సపోర్ట్ ఇచ్చి రిఫైన్ చేస్తే డాక్రా ఉమెన్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొస్తే దానికి కూడా మార్కెట్ ఉంటుంది. ఈ విధంగా మేము ఏంటంటే, ఇది ఒట్టి పట్టణాలలోనే అభివృద్ధి అయితే మాత్రం అది ప్రజలకు ఏ విధంగా లాభం లేదు. లేనిపోని కష్టాలు పట్టణాల్లో అనుభవించవలసి వస్తుంది. నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది, పవర్ ప్రాబ్లం ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూషన్, ఇది పబ్లిక్ సివిల్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇది అన్ని స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. విపరీతం ఇది గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రజలను రూరల్ ఏరియాను అగ్రికల్చర్ వదిలిపెట్టి పట్టణాలకు రావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అది
హానికరము మన దేశానికి, ప్రజలకు, రాష్ట్రాలకు. మన వ్యవసాయ ఉనికి దెబ్బతింటే ఆ తర్వాత కరువు పరిస్థితులు ఏర్పడి తిండి దొరకక ఎంతో మంది కొట్టదచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి అది కూడా మేము బిజినెస్, అగ్రికల్చరు, కరప్షను, ఎంప్లాయ్మెంటు, ఉమెన్ యాక్టివిటీస్ ను ఇంప్రూవ్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా టాపిక్ తీసుకొని ఈ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని మేము ముందరికి పోతున్నాం సార్. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఇక్కడ రిటైర్డ్ పీపుల్ ఎక్కువ మంది మెంబర్లు ఉన్నారు. రిటైర్ అయినాక పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నాడు ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా అడ్వైజరీ లెవెల్లో వాడుకోవచ్చు. ఫోన్ల మీద కూడా వాళ్ళు అడ్వైజ్ ఇచ్చే ఆస్కారం ఉంటది. జూమ్ లో కూడా ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ ఉంటది. దానికి తోడు యువకులు కూడా ఉంటే ఎట్లా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా రోల్ ప్లే చేయొచ్చు. ఈ కరప్షన్ కానీ, వ్యవసాయ ఉత్పత్తులలో కానీ, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఉమెన్ డాక్రా వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో కానీ ఓ విధమైన ఎకనామిక్ హల్చల్ యాక్టివిటీ అనేది మండల్లో కనబడాలి. ప్రజలల్లో ఎప్పుడు నిస్పృహ అనేది లేకుండా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక కార్యక్రమం పనులలో పొద్దుటి సంధి పొద్దుమిక్కిన దానికి ఆయన ఆలోచన ధోరణి ఉండాలి, పనులు చేస్తుండాలి అనేది ముఖ్య. యా సార్, రమేష్ రెడ్డి గారు మీ కాన్సెప్ట్ అర్థమైంది. అయితే ఒకటి ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంటు, సోషల్ ఈక్విటీ, ఒక కొలాబరేషను అండ్ ఒక పర్ఫెక్ట్ ఎకోసిస్టము ఉండాలి. అందరూ డెవలప్ కావాలి, అందరూ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోవాలి అనేది ఇన్ ఏ నట్షెల్ మీరు చెప్పిన అంశం. అయితే ఒకటి మీరు ఉదాహరించిన అన్నీ కూడా అంటే అగ్రికల్చర్ కానీ, బిజినెస్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ కానీ, రూరల్ పావర్టీ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలు, పాలసీసు ఆర్ పాలసీ పెరాలిసిస్, వీటి వల్ల వచ్చే సమస్యలు ఇవి. మీరు ప్రభుత్వము, పొలిటికల్ పార్టీసు, చట్టసభలు వీటితో ప్రమేయం లేకుండా మీరు ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా మీరు చేయడంలో ఉండే ఇబ్బందులు అయితే ఉంటాయి కదా సార్. ఎందుకంటే పాలసీ ఫార్ములేషన్ అనేది అవి చట్టాల ద్వారా సాధ్యమవుతాయి. దానికి రాజకీయ పార్టీలు కావాలి, ప్రభుత్వాలు కావాలి. అవి లేకుండా చట్టాల మీరు చెప్పారు చాలా, ఇప్పుడు పీడిఎస్ గురించి చెప్పారు, సివిల్ సప్లైస్ గురించి చెప్పారు, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ గురించి చెప్పినారు, మా ధరల గురించి చెప్పారు. మీరు రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఢిల్లీలో 45 రోజులుగా నిరసన దీక్షలో ఉన్న రైతులు గుర్తొస్తా ఉన్నారు నాకు. ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క చట్టాల వల్ల, ఆ చట్టాలు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయనే భావన వల్ల జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా అంతిమంగా రాజకీయ పార్టీల చుట్టూ, పార్లమెంట్ చుట్టూ, అసెంబ్లీ చుట్టూనే తిరుగుతోంది కదా. దీనికి బయట ఒక సివిల్ సొసైటీగా చేయడంలో ఉండే ఇబ్బందులు ఏమున్నాయి అనేది చెప్పండి సార్. చాలా సింపుల్ రెడ్డి గారు. ఇది ప్రతి గవర్నమెంట్ చుట్టే తిరుగుతూ పని కావాలి అని అంటే ప్రజలు అది ఎక్స్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. ఇంక్లూజివ్ గ్రోత్ లో కావాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, ఉన్న దాంట్లో విత్ ఇన్ ద లిమిట్స్ లో ఏం చేసుకోగలుగుతారు అదైతే చెయ్యాలి కదా. పొద్దుగాల లేవలసింది వాడే, తయారు కావాల్సింది వాళ్ళే, ఏదో ఒకటి యాక్టివిటీస్ లో ఉండవలసింది వాళ్ళే, వ్యవసాయ ఉత్పత్తుల పనిచేయవలసింది వాళ్ళే. ప్రతిదీ గవర్నమెంట్ చుట్టూ తిరిగితే మాత్రం వీళ్ళు ఎదురు చూసుకుంటూనే ఉండాలి. రెండోది, ప్రతినిధులు ఎవరైతే గెలుస్తున్నారో ఏ పార్టీ అయినా సరే వాళ్ళ రోల్ ఎంతసేపు సీఎం ఆఫీసుల చుట్టూ తిరుగుడే అవుతున్నది. అది కాకుండా సీఎం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తోటి బెనిఫిట్ అయ్యేటి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. ఆ యాక్టివిటీస్, ఆ పాలసీస్ ను అందిపుచ్చుకునే అవసరం కూడా ప్రజలకు ఉంటది. అది కల్పించాలి, నేర్పాలి, చెప్పాలి. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఏ ఎమ్మెల్యే చూడండి ప్రతి మండలాల్లో కానీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో బిజినెస్ వాళ్ళు ఎందరు ఉన్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళందరినీ 6 నెలలకు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి మీటింగ్ పెట్టుకొని బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఎంత ఎన్నేళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రాఫిట్ ఉన్నదని అర్థం చేసుకుంటే ఆ బిజినెస్ వాళ్ళను కావాల్సిన ఎక్స్పాన్షన్ కూడా చేపించేటందుకు వాళ్ళని మోటివేట్ చేయగలిగితే ఫైనాన్సెస్ గవర్నమెంట్ తోటి పని లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. బ్యాంకు ఏదో వాళ్ళకు
అనుభవం ఉన్నది బిజినెస్ లో కాబట్టి వాళ్ళు తెచ్చుకొని ఎక్స్పాన్షన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తాడంటే దానికి డిమాండ్ ఉండాలి. వ్యవసాయదారుల ఉత్పత్తులు ఎంతో ఎప్పుడైతే హార్వెస్టింగ్ అవుతుందో, పంట వస్తుందో చేతికి, అప్పుడు విపరీతం అది గోడేజ్ కానీ స్టోరేజ్ కెపాసిటీ లేక అవి పెరిష్ అవుతుంటవి. అయితే వీళ్ళు బిజినెస్ వాళ్ళు ఏంటంటే వానికి ఎంత కెపాసిటీ ఉందో అంతే కొంటాడు కానీ అంత ఎక్సెస్ కొనే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తే ఎంత కెపాసిటీ అయితే ప్రొడక్షన్ ఉందో దానికి అనుగుణంగా ఎక్స్పాన్షన్ చేస్తే వీళ్ళకు నష్టం ఉండదు, ఫార్మర్స్ కు వాళ్ళకు కూడా నష్టం ఉండదు. అయితే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్సెస్ ప్రొడక్షన్ వస్తుందో పెరిష్ కాకుండా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలి. అంటే టమాటాలు, ఉల్లిగడ్డలు ఇట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అదే పెరిషబుల్ ఐటమ్స్ ను ప్రాసెస్ చేసుకొని ఇమ్మీడియట్ దాన్ని డిఫరెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. లైక్ టమాటాలే ఉన్నాయి, కెచప్ చేయొచ్చు, పిక్కుల్స్ చేయొచ్చు, జామ్స్ చేయొచ్చు, స్క్వాషెస్ చేయొచ్చు. అవి పెద్దగా కూడా స్టోరేజ్ చేసి పెట్టవచ్చు కోల్డ్ స్టోరేజ్ లో లేటర్ యూస్ కోసము, ఇమ్మీడియట్ యూస్ కూడా వాడవచ్చు, టెట్రా ప్యాకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా చెరుకే ఉన్నది. చెరుకు రైతులకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ప్రతి సంవత్సరం పండిస్తారు, ప్రతి సంవత్సరం నష్టాల పాలవుతున్నారు. కాబట్టి ఆ చెరుకు రైతులకు కూడా మనం సజెస్ట్ చేసేది ఏంటంటే 30% ప్రొడక్షన్ జ్యూస్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, డైల్యూటెడ్ జ్యూస్ టెట్రా ప్యాక్ లో చేస్తే అది కూల్ డ్రింక్స్ లేక పనికి వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ ఏమో బెల్లం బదులు దీన్నే వంటలు వాడుకునే పరిస్థితి ఆస్కారం కలుగుతుంది. ఈ విధంగా ఏంటంటే షుగర్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీస్ ఏవైతే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతారు, వాళ్ళకి షార్టేజ్ అవుతుంది, అప్పుడు రేట్లు మంచిగా వస్తాయి ఫార్మర్. ఈ విధంగా మనం ఫార్మర్స్ రక్షించుకునే ఆస్కారం ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ వల్ల ఈ ప్రతి మండల్కు ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పెద్ద గోడాన్ ఉంటే పెరిష్ కావు, ప్రోడక్ట్ మంచిగా చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ ను దాంట్లో టెట్రా ప్యాక్ చేయొస్తుంది, మార్కెటింగ్ చేసే ఆస్కారం ఉంటుంది, టైఅప్ విత్ సూపర్ మార్కెట్స్ ఉంటుంది, సిటీలో ఉన్న వాళ్ళతోటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళతోటి ఉంటుంది, రిటైల్ మార్కెట్స్ హైవేస్ మీద పెట్టుకునేటట్టు ఉంటాయి. ఎన్నో హోటల్ హైవేస్ ఉన్నాయి, ఆ హోటల్లో డిస్ప్లేలో పెట్టవచ్చు, అక్కడనే సేల్స్ అవుతుంటాయి. ఇంత పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది. అది లోకల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫ్రెష్ ఉంటాయి, ఇమ్మీడియట్ కొనుక్కునే ఆస్కారం కూడా కలుస్తుంది. ప్రజలు కూడా కొంచెము క్వాలిటీ కాన్షియస్ మనం ఉంటే ప్రజలు తప్పకుండా దానికి రెస్పాన్స్ ఉంటుంది, రేట్స్ తక్కువ ఉంటవి. బయట వేరే బ్రాండెడ్ దాంట్లో కంటే రేట్స్ తక్కువ ఉంటాయి. బ్రాండెడ్ ఎప్పుడు చేస్తారో డేట్ ఎప్పుడో ఉంటది, ఇవి ఇమీడియట్ యూసేజ్ పనికి వస్తుంది. ఇవన్నిటికి కూడా ఆస్కారం ఉన్నది, చేయవచ్చు సార్. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వీటిలో మీరు చెప్పినవన్నీ కూడా సాధ్యం కావాలంటే మీరే చెప్పినట్టుగా ఒకటి ప్రజలు, అంటే అది రైతు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ ఇనిషియేటివ్ అనేది చాలా ముఖ్యమనేది అర్థమైంది నాకు. వాళ్ళ ఇనిషియేటివ్, వాళ్ళ శ్రమ, వాళ్ళ పట్టుదల, వాళ్ళ లక్ష్యాల పట్ల వాళ్ళ ఒక విజను, దానికి తగ్గ మిషన్, ఇవన్నీ ముఖ్యమనేది అర్థమైంది నాకు. కానీ అట్ ద సేమ్ టైం దానితో పాటు అదొక 50% ఎఫర్ట్ అక్కడి నుంచి జరగాల్సి ఉంటే ఇంకో సగము ప్రభుత్వాల ద్వారా జరగాల్సింది. మీరు చెప్పిన ప్రొక్యూర్మెంట్ గురించే చెప్పిరు. ఈరోజు జరిగే ప్రొడ్యూస్ని కొనే పరిస్థితి లేదు, అంత గోడౌన్ లేవు. మళ్ళీ ఇక్కడ ఏంది మనకి ఎఫ్సిఐలు అట్లాంటివన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇప్పుడు పర్మిషన్లు కావచ్చు, తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్, మీకు తెలుసు అగ్రికల్చర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సబ్జెక్టు. అది కేంద్ర ప్రభుత్వము ప్రొక్యూర్మెంట్ కానీ, ప్రైస్ ఫిక్సేషన్ కానీ, ఎంఎస్పి కానీ, లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ ప్రతి అంశము దాదాపు చాలా వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆల్దో అగ్రికల్చర్ ఇస్ ఏ స్టేట్ సబ్జెక్టు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాల మనకి ఇష్టమున్నా లేకపోయినా, ప్రభుత్వాలు ఎంత అత్యవసర పని చేస్తున్నా, అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల గురించి ఎంత పట్టించుకోకపోయినా ఆ వ్యవస్థ మీద ఇది డిపెండెంట్ అయ్యింది. కాబట్టి how do you foresee, how do you envisage, or how do you want the governments to pitch in and to help achieve this social equity and sustainable development? ప్రభుత్వాల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఆ దిశగా మీరేమన్నా మీకేమైనా సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? పూర్తిగా నిరాశనే ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేతులు ఎత్తేసినాయి, మేము ఏం కొనము, మీరే చూసుకోండి, మీరే అమ్ముకోండి, ఫ్రీ మార్కెట్ అంటున్నది. మరి ఫ్రీ మార్కెట్ వచ్చినట్లు ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా ఇది ఇంటర్ఫియరెన్స్ ఉండాలి.
ఎప్పుడైతే మనకు ఇది అమూల్ ఉన్నది చూడండి, అమూలే లేకపోతే ఇండియాలో విపరీతం ఆయిల్ రేట్స్ పెరుగుతుండే, మిల్క్ రేట్స్ పెరుగుతుండే. ఒకప్పుడు డాక్టర్ కురియన్, ఇందిరాగాంధీ గారు డైరీ ప్రోడక్ట్స్ ను మల్టీనేషనల్ కు పర్మిషన్ ఇద్దామని గవర్నమెంట్ డిస్కషన్ అయింది. అయినప్పుడు డాక్టర్ కురియన్ పోయి ఇందిరాగాంధీ తోటి చెప్పింది, మేడం నెవర్ అలో మల్టీనేషనల్స్ ఇన్ దిస్ మిల్క్ in this country. If you do it, I'll see to it that you will be defeated in the next election and warning ఇచ్చారు. ఆ విధంగా మనం కూడా ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండాలి, మార్కెట్ ఇంటర్వెన్షన్ పాలసీ అనేది మనం సివిల్ సొసైటీస్ ఉంటే గవర్నమెంట్ ఎక్స్ప్లాయిట్ చేయలేదు, ప్రైవేట్ సెక్టర్ ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఆ విధంగా చేయాలి. ఇప్పుడు ఉన్నాయి మార్కెటింగ్ యార్డ్స్ ఉన్నాయి, దాంట్లో స్లోలీ ఏంది ఆడ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో పొలిటికల్ లింక్డ్ ఏజెంట్స్, ఆ ఏజెంట్స్ అన్ని కూడా మల్టీనేషనల్స్ కి ఏజెంట్స్ అవుతారు. మల్టీనేషనల్స్ కి ఏజెంట్స్ అయినప్పుడు కమిషన్ ఎక్కువ వస్తుంది, వాళ్ళకు అమ్మితే లాభం ఎక్కువ వస్తుంది, వ్యవసాయానికి కొంచెం రేట్ తక్కువైనా సరే అన్నట్లు వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ వ్యవసాయదారుడు గవర్నమెంట్ ఉంటేనైనా ఓటు భయానికన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ ప్రైవేట్ సెక్టర్ లోనికి ఏం అవసరం ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి చేయరు. కాబట్టి లింక్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ విల్ ఎన్ష్యూర్ దట్ పీపుల్ విల్ సఫర్. సో ఈ కేర్ ను సివిల్ సొసైటీసే ముందుకు వచ్చి ఇనిషియేట్ తీసుకుంటే గానీ, బై ఎడ్యుకేటెడ్ క్లాస్ ముందరకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకుంటే గానీ అది సెట్ రైట్ కాదు, అవతల ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అమూల్ చేస్తున్న పాలసీని, అమూల్ చేస్తున్న పాత్రను సివిల్ సొసైటీస్ ఇప్పుడు ఎన్నో ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎన్జిఓ షుడ్ ప్లే రోల్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది సార్ అంటే కోఆపరేటివ్ యూనిట్స్ లాగా రావాలి. ఇప్పుడు అమూల్ ఇదే కోఆపరేటివ్, ఒక మంచి కోఆపరేటివ్ మోడల్. ఫార్మర్స్ మెంబర్స్ కావాలి, బిజినెస్ వాళ్ళు మెంబర్స్ కావాలి, ఎంప్లాయీస్ మెంబర్స్ కావాలి, ఉమెన్ ఫోక్ కూడా దాంట్లో. అంటే ఓ ఛాలెంజెస్ ఏముంటాయి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి ప్రతి మండల్కు ఒకటి సెపరేట్ సివిల్ సొసైటీ లేక ఎన్జిఓ లేక పనిచేయగలిగితే వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకుంటారు మనకు ఏం దున్నది, ఎక్కడ ఏం పంట, ఈసారి ఎవడెవడు ఏం పండిస్తున్నది. అయితే అటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు కాకుండా ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఇది నేషనల్లీ పెద్ద కార్పొరేట్ సెక్టర్ ముందరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ దే ఆర్ ప్లేయింగ్. టాటా వాళ్ళకి కానీ, రిలయన్స్ వాళ్ళకి కానీ, అదానీ గ్రూప్ కానీ ప్రతి ఒక్కరికి ఆగ్రో ప్రోడక్ట్స్ మీద కమాండ్ కంట్రోల్ ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, కానీ కావాల్సినంత ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నారు. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్ తప్పుతుందో ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్, వెరీ ఈజీ అండ్ పీపుల్ సఫర్. ఇప్పుడు సివిల్ నడమ ఎన్జిఓస్ కానీ సివిల్ గ్రూప్స్ కానీ లేకపోతే వీళ్ళే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటారు అనమాట. దే షుడ్ బి లింక్ బిట్వీన్ ప్రైవేట్ సెక్టర్, ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్. సెమీ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు సివిల్ సొసైటీ మీదనే ఎక్కువ బాధ్యత పెడుతున్నారు. నాకు యోగేంద్ర యాదవ్ గారు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సార్. ఆయన ఏమంటారంటే, ఎన్నికల సమయంలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు, చట్టసభలు ఇవన్నీ ఓకే, కానీ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, పార్లమెంటు, చట్టసభనే కాదు, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ కూడా దాంట్లో భాగమే. సో అట్లా ప్రతి సెక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ కానీ, జుడిషియరీ కానీ, మీడియా కానీ, పీపుల్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ, మీరు చెప్పినట్టుగా కోఆపరేటివ్స్ కానీ, ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయగలిగితే ఒకటి పూర్తి భారం అంతా మనము ప్రభుత్వాల మీదనే వేయకుండా ఉండగలుగుతాము. రెండు, అట్లా మొత్తం ప్రభుత్వం యొక్క కంట్రోల్లోకి, ఫోల్డ్లోకి, వాళ్ళ దయాదాక్షిణ్యాలలోకి సమాజం పోకుండా ఉంటుంది. అది ఐ థింక్ ఆ కాన్సెప్ట్ చాలా మీనింగ్ఫుల్ ఉంది. అది ఐ కెన్ సీ స్వామి వివేకానంద బిహైండ్ యూ. వెనకాల కనపడుతున్నారు వివేకానంద, మీరు కూర్చున్న వెనకాల బుక్ షెల్ఫ్ పైన వివేకానంద. నేను ఇంతకు ముందు కూడా ఇంకొక షోలో కూడా చెప్పిన సార్, 1895లో జంషెడ్జీ టాటా అండ్ వివేకానంద వాళ్ళు జపాన్ నుంచి, అంటే టోక్యో నుంచి బయలుదేరి పెద్ద ఓడలో ఇండియాకు చేరుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మీకు తెలుసు, ఇప్పుడు వివేకానంద ఇస్ ఎ స్పిరిచువల్ గురు అండ్ జంషెడ్జీ టాటా ఇస్ అన్ ఇండస్ట్రియల్. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుని వాళ్ళు భారతదేశం చేరుకునేసరికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఫలితంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఏర్పడింది. అది అంటే ఒక ఇండస్ట్రియలిస్టు,
ఒక స్పిరిచువల్ గురు ఎవరి రంగంలో వాళ్ళు పనిచేస్తూనే ఇతర రంగాలలో ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయితే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనేది గతంలో కూడా చూసినాం. అండ్ అది మీరు చెప్పినట్టుగా అమూల్ కూడా మన కళ్ళ ముందు ఉంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ అచీవ్ చేయడానికి మీరు ఇంకా వేరే ఇతర ఆర్గనైజేషన్స్తో కానీ, లేకపోతే ప్రజా సమూహాలతో కానీ, సివిల్ సొసైటీస్తో కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్తో కానీ మీరు కొలాబరేట్ అవుతున్నారా, పని చేస్తున్నారా? ఆ అనుభవాలు చెప్పండి. మెయిన్ ఇదే అండి, పొలిటికల్ యాక్టివిజం లేకపోతే ప్రతి మనిషి పొలిటికల్లీ యాక్టివ్ ఉండాలి, పొలిటికల్ అవేర్నెస్ ఉండాలి, లేకపోతే దే ఆర్ లైక్లీ టు సఫర్. మీ ఎమ్మెల్యేలు రిప్రజెంటేటివ్స్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా అని చెవుబిండే రకం ఉండాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే నేను ప్రధాన సేవక్ అన్నాడు. మన ముఖ్యమంత్రి అనేటోడు ముఖ్య సేవకుడే, మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులే. కలెక్టర్ కూడా జిల్లా సేవకుడు, జిల్లా ముఖ్య సేవకుడు అని పెట్టాలి, బోల్డ్ మార్చాలి. అవి టెక్నికల్లీ ఇప్పుడు కలెక్టర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంగతి తెలియదు, కానీ ఇప్పుడు కలెక్టర్ అయితే టెక్నికల్లీ సివిల్ సర్వెంటే ఆయన. ఈవెన్ ఆ టర్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్. వాళ్ళ పోస్టింగ్ ఇచ్చేటప్పుడే ఈజ్ పీపుల్ సర్వెంట్ అంటారు. పోస్టింగ్ ఇచ్చినప్పుడే ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అంటారు. మరి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటా అంటే వాళ్ళు బ్రిటిష్ లెగసీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి చెప్పేటోడు ఎవరు దిక్కులేక వాళ్ళు దే ఆర్ కంటిన్యూయింగ్ లైక్ సేమ్ రాజాస్ అండ్ మాది బ్రిటిష్ సిస్టమ్ లో ఉన్నట్లే వ్యవహారం నడుపుతున్నారు. అది అసలు ప్రజలు అనేటోడు వస్తే దే ఆర్ పే మాస్టర్స్ కదా, అసలు జీతాలు ఇచ్చేదే ప్రజలు. మరి జీతం తీసుకున్న జీతగాడు ప్రజలు వస్తే నిలబెట్టి గంటల కొద్ది బయట నిలబెట్టుడు ఏం రెస్పెక్ట్ చేస్తున్నట్లు ప్రజలకు? వాళ్ళు లేచి రావాలి, ప్రజలను ఆదరించాలి, లోపలికి పిలవాలి, తీసుకుపోయి మాట్లాడాలి. అది లేదు అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలి, ప్రజల దగ్గరికి కూర్చొని పెద్ద సీట్ మీద కూర్చొని అదరగొట్టే రూమ్ లో ఉండి వాళ్ళకు కానీ. రెండోది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇది ఊకే సైరన్ సిస్టమ్ పెట్టుకొని పోవుడు ఏమన్నట్టు? వాళ్ళు సేవకులు లేక పనిచేయాలి. ఈ సెక్యూరిటీ ఏంది, ఆ సైరన్ ఏంది? ఫ్రీగా పోయి ప్రజలలో కలవాలి, అదే నిజమైన సేవ అన్నట్లు వాడు అప్పుడు సేవకుడు అవుతాడు. గెలవంగానే పోయి బస్ పెద్ద ఇళ్లలో కట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి 70 ఏళ్లలో చూస్తే పాలిటికలీ ఎవడైతే కనెక్టెడ్ ఉన్నాడో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవడైనా కానీ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు, పెద్ద పెద్ద కార్లు కొంటారు. మరి వ్యవసాయం చేపించి పండించేటోడు అక్కడ స్కూటర్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ఈ వ్యత్యాసం ఎట్లా మనం అన్లెస్ ఈ ఎంప్లాయీస్ కానీ ప్రతినిధులు కానీ దే షుడ్ లీవ్ టు ద ఎక్స్టెంట్ నేషన్ లీవ్స్. ఎనీథింగ్ బియాండ్ దట్ ఈస్ ఏ లగ్జరీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీపుల్. They should, unless people's lifestyles are changed, they should not change their lifestyles. That is very, very essential. మీరు ఒక చోట రాసిండ్రు, నువ్వు నా ఓటుకు బానిసవా లేక నాకు అధిపతివా అని మీరు రాసిండ్రు ఒక చోట. అవును సార్. మరి అదే కదా, వాళ్ళు బానిసలే మనకు. మనం జీతం ఇస్తుంటే ఇప్పుడు మన ఇంట్లో జీతగాడు ఉన్నాడు, జీతం ఇస్తాము, మరి వాడు రాగానే లేచి నిలబడతావా? వానికి పని చెప్తాం, పని చేపిస్తాం. మరి ఆ పద్ధతి వీళ్ళతోటి కూడా మనం బిహేవ్ చేయాలి. ఇందిరాగాంధీ గారు చేసిన మీరు కమ్యూనిస్టా? కమ్యూనిస్ట్ అనేది ఏముంటది, సోషలిస్ట్ ఏముంటది, డెమోక్రసీ ప్రజలతోటి ఉండాలి. ప్రజల మనం ఒకరం అనుకోవాలి. మనం ఏం చేద్దాం అన్నది ప్రజల అనుగుణంగా ఉండాలి. ప్రజలు బాగుపడాలంటే మనం వాళ్ళని బాగు చేస్తేనే మనం వాళ్ళల్లో ఒకరం కావాలి. నేను ఒక్కనే సెపరేట్ అవుతా అంటే ఈ ఫిలాసఫీలు ఇజంలు కొంచెం నష్టం చేస్తున్నాయి మన దేశాన్ని. మన దేశంలో ఓ ధర్మబద్ధమైన ప్రజాస్వామిక జీవితం నడుస్తుంది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, బుద్ధుని కాలం నుంచి. ఆ ధర్మబద్ధమైన దానికి ఏ ఇజం లేదు. ఈ కొత్తగా వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ కమ్యూనిజం కానీ సోషలిజం కానీ ఇవన్నీ బయటికి వెళ్ళి వచ్చినాయి. మన దేశంలో అవి వర్తించవు, ప్రజలకు ఆ సంబంధం లేని, ఎవడు పట్టించుకోడు. వీళ్ళు ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఓటేస్తారు, గెలుస్తారు, తర్వాత ఏం చేసినా ప్రజలు పట్టించుకుంటలేరు. వాని పని వాడు చేసుకుంటూనే ఉన్నాడు, వాడు పట్టించుకోడు వీళ్ళని అసలు. అదేదో ఓటేసినాం, ప్యారలల్ ఏంటంటే డెమోక్రసీ నడుస్తున్నది, ఓటేస్తున్నాము, ప్రజాస్వామ్యము బ్రిటిష్ పద్ధతిలో ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక ఫంక్షనల్ విత్ ఆల్ ఇట్స్ ఫ్లాస్ ఒక ఫంక్షనల్ డెమోక్రసీ అయితే ఉంది, నడుస్తుంది అనేది జనరల్ గా ఒక అవగాహనలో ప్రజలు కూడా వచ్చినట్టున్నారు. అది ఏమైతుంది రాను అంటే ప్రజలు డెవలప్మెంట్ ఓరియంట్ వాళ్ళకు ఎప్పటికీ వృత్తిపరంగా పనులలో
ఆరితేరిన ప్రజలు ఇప్పుడు ఆ వృత్తులను వదులుకొని గవర్నమెంట్ పాలసీస్లల్లా ఇటు వచ్చి ఎటు కాకుండా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఉన్నది. ఎడ్యుకేషన్ క్లర్క్స్ తయారు చేసేటందుకు చదివిపించిన ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరు పని చేయకుండా ఏదో ఉద్యోగం వస్తే వైట్ కాలర్ జాబులే కావాలి వాళ్ళకు. ఇప్పుడు మోడీ గారి ఉద్దేశం ఏంది? ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలి. గుజరాత్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు. అదే విధంగా దేశం మొత్తం బిజినెస్ చేయాలి, ఇండస్ట్రీ చేయాలి, ఎంటర్ప్రీనర్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పోవాలి, సర్వీస్ సైడ్ పోవాలి అనేది ఆయన ఉద్దేశం. దాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ ఆయన ఇచ్చేది వెరీ మీగర్. 50,000కి ఎక్కువ ఇయ్యాడు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజర్. అది పనికొస్తలేదు. కానీ ఆ పద్ధతిలో ప్రతి ఒక్కడు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటే మాత్రం ఇప్పుడు 49 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? వానికి ఏం కెపాసిటీ లేదు. చదువుకున్నందుకు వానికి వచ్చింది నేర్చుకున్నది ఏం లేదు, స్కిల్స్ ఏం లేవు. వాడు ఎంతసేపు క్లరికల్ జాబో లేకపోతే ఆఫీసర్ జాబ్ లో అట్లా ఇట్లా కాంపిటీషన్ లో పోయి సంపాదిద్దాం. 49 లక్షల మందికి 1-2 లక్షల జాబ్స్ ఎట్లా సరిపోతాయి? వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు. దానికోసం ఏంటంటే మనం డీసెంట్రలైజ్డ్ డెమోక్రటైజ్ చేస్తే మండల్లోనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ 3-4 వేల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకునే పరిస్థితి కల్పిస్తే అసలు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమే ఉండదు. ఈ మాత్రం ఆలోచన. ఇప్పుడు మోడీ గారు ఆయన గుజరాత్ నుంచి వచ్చిండు కాబట్టి వాళ్ళ గుజరాతీల వాళ్ళ కల్చర్లోనే ఆ ఎంటర్ప్రీనియర్షిప్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఒక మోడల్ చెప్పిండ్రు. అయితే అలాంటి మోడీ ఈరోజు వ్యవసాయాన్ని తీసుకుపోయి కార్పొరేట్ చేతిలో పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. అది ఐ థింక్ దెర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఈజ్ సేయింగ్ అండ్ వాట్ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సివిల్ సొసైటీ రోల్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. వాట్ డు యూ ఫోర్సీ సార్ ఇన్ సే 10 years డౌన్ ద లైన్? మీరు అనుకుంటున్న చేంజెస్ అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ కావాలి, ప్రజల ఆలోచనల్లో కూడా సమూలమైన మార్పు రావాలి. దానికోసము మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మనం చేసేదేళ్ళు మన ప్రభుత్వాలే చేస్తున్నాయి. పట్టించుకోకపోవడు, కార్పొరేట్ వ్యవస్థలకు ఉపజెప్పుడు, తద్వారా అణిగారిపోతుంటారు ప్రజలు. రేవల్ట్ కావాల్సి వస్తుంది. విత్ ఇన్ దెమ్సెల్ఫ్ దే హ్యావ్ టు రేవల్ట్. దే హ్యావ్ టు టేక్ అప్ సమ్ ప్రొఫెషన్స్. దే విల్ బి కంపెల్డ్ టు టేక్ ఎదర్ యూ డూ ఆర్ పెరిష్ అన్న పద్ధతి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడే మనం ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి అని చెప్పగలిగితే డిఫరెంట్ మీడియాలలో కానీ మనం పర్సనల్ ఇంటరాక్షన్లు కానీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఇట్లా అవకాశాలు ఉంటాయి అని చెప్పగలిగితే కనీసం ఇంట్రెస్ట్ పరిస్థితుల కారణాల వల్ల ప్రెషర్స్ ఎక్కువై వాడు ముందరికి వస్తే వానికి ఆస్కారం ఉంటుంది. సిసిపిసి కెన్ ప్లే దట్ రోల్ అన్నమాట. తెలంగాణ సిటిజన్స్ ప్రొటెక్షన్ వల్ల వాని కరప్షన్ కు లోబడకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, ఎంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేసే ప్రొటెక్షన్ చేయగలుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లలో జాయిన్ అయ్యేటట్టుగా ఆపర్చునిటీ చేయొస్తుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ లో ఇన్వాల్వ్ కాగలుగుతుంది. ఈ ఫార్మర్స్ కూడా మల్టీలేయర్ ఫార్మింగ్ అని ఒక్క తడికి 4 పంటలు 3 పంటలు 5 పంటలు అని కొత్త పాలసీ చేస్తే దానికి ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం ఇన్వెస్ట్ ఉంటుంది. వాళ్ళకి 3 ఎకరాలు ఉన్న మొదలు 1/2 ఎకర్ తోటి స్టార్ట్ చేసి మల్టీలేయర్ ఫార్మింగ్ అని చిన్న ఎక్స్పాండ్ చేయి 3-4 ఏళ్లలో వాళ్ళకి మల్టీలేయర్ ఫార్మింగ్ చేస్తే ఒకటి ఏంటంటే మల్టీలేయర్ ఫార్మింగ్ ఆకాశ్ చౌరాషా అని మధ్యప్రదేశ్ అబ్బాయి జస్ట్ 29-30 years ఉంటది. లాస్ట్ 10-12 years నుంచి అతను మల్టీలేయర్ ఫార్మింగ్ లా ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారము ఆడ జస్ట్ 450 millimeters రెయిన్ఫాల్ ఉంటది. అయినప్పటికీ కూడా ఆయన ఈ పద్ధతి అవలంబిస్తే వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఒక్క తడికి 4 పంటలు అన్న పద్ధతిలో పోయిండు. వెనకటికి మన దగ్గర ప్రతి ఒక్కడు బర్రెలు ఉంటుండే, ఇన్ని కోళ్ళు ఉంటుండే, మేకలు ఉంటుండే, ఉన్న 3-4 ఎకరాలలో కొంత పంట పండించేది. అది పాలు కానీ గుడ్లు కానీ వాళ్ళకు రోజువారీ ఖర్చులకు పనికొస్తుంది. ఇప్పుడు పెండనేమో ఎరువు వాళ్ళకి సొంతంగా ఎరువు వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఎరువు కొనాలి, ఇథనాల్ కొనాలి, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. మళ్ళా స్పూరియస్ ఉంటవి, అన్సర్టెనిటీ ఉంటది. దానికి కావాల్సిన పద్ధతిలో వ్యవసాయం చేసేటట్లేదు. ప్రతిదీ కొనే వరకు పశువులు లేకుండా పోయి నానా గందరగోళ పరిస్థితులలో వాడు దాంట్లో ఆ పత్తి ఏదో పండిస్తారు. ఆ పత్తికి ఒకసారి రేటు ఉంటది, ఒకసారి ఉండదు. వేగరీస్ ఆఫ్ వెదర్ లో నాశనం అవుతుంటది. ఇటువంటి పద్ధతిలో ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు. మేము ఇంటికి పోయినాం ఒకసారి, ఇది మక్తల్ ఏరియాలో ఒకటే ఫ్యామిలీలా
నలుగురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు, ఒకరి తర్వాత ఒకడు. ఎందుకంటే దే కుడ్ నాట్ బేర్ ది ఎక్స్పెన్సెస్. వాళ్ళకి చెప్పినాం మేము అనమాట, ఇట్లా ఎందుకు చేస్తారా, ఒక బర్రెనో ఆవునో పెట్టుకోండి, దాంతో పెండు వస్తుంది, పాలు వస్తాయి పిల్లలకు. ప్రతిదీ వాడు కూరగాయలు కూడా కొనబట్టిండు, పత్తి వేసాడు మొత్తము. కూరగాయలు కొనాలి, తిండి పదార్థాలు కావాలి, రైస్ కొనాలి, మసాలాలు కొనాలి, పిల్లలను చదివిపియాలి, మళ్ళీ వాళ్ళకి బట్టలు కావాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కాటన్ వస్తుంది, లేకపోతే లేదు. అప్పులు చేసి పండిస్తారు, ఆ తర్వాత అప్పులు తీర్చలేక సూసైడ్ చేస్తారు. ఒకటే ఇంట్లో ఒకరి తర్వాత ఒకటి ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములలో ముగ్గురు చనిపోయిండు. చిన్నోడు ఉండే పెళ్లిగానోడు, వాడు చేస్తున్నాడు అనమాట అందరిది. వదినలందరినీ పిల్లలందరినీ వాడు ఒక్కడు చూసుకోలేక వాడేనాడో సూసైడ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిని మనం దూరం చేయాలంటే మనం ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అని మనం కొందరిని లైక్ మైండెడ్ పీపుల్ కూడా మనం అసోసియేట్ చేయాలి. అంటే ప్రతి 20 ఫార్మర్స్ కు ఇద్దరు ఫ్రెండ్స్, అంటే వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు 15 రోజులకోసారో నెలకోసారో వాళ్ళ దగ్గరికి పోయి మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళు పండిస్తున్న పద్ధతులు, ఆ పండించిన సరుకులు వీళ్ళే కొనుక్కొని సపోర్ట్ చేసేటట్లు ఉంటే మంచిగా ఉంటుంది. అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఇక్కడనే అన్నమాట, కార్పొరేట్ సెక్టర్ దూరం చేసి డైరెక్ట్ బయర్స్ ను మనం సెల్లర్ దగ్గరికి పట్టుకోకూడదు, ప్రొడ్యూసర్ దగ్గరికి. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్ హ్యాపీ ఉంటాడు, కొనేటోడు సంతోషంగా ఉంటాడు, ఎన్వైరన్మెంట్, రూరల్ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంటారు. అర్బన్ ఏరియాలో ఉన్నాడు, అర్బన్ ఏరియాలో ఉన్న లోన్లీనెస్ కానీ సఫోకేషన్ నుంచి దూరం అవుతుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరు కూడా పోయి అక్కడ తిరిగి కలిసి ఎంజాయ్ చేస్తుంటారు స్వేచ్ఛ వాతావరణంలో. ఆ విధంగా మార్పు అనేది, ఆ కోఆపరేషన్, ఈగో అనేది ఉండొద్దు. మనం చదువుకున్న వాళ్ళకి చాలా ఈగో ఉంటుంది. ఆ రూరల్ ఏరియా అంటే వాడు దోతి కట్టుకుంటేనో లేకపోతే చెడ్డి తోడుకున్నోని కొంచెం నామోషిగా చూస్తున్నారు. అట్లా కాదు, ప్రతి ఒక్కరము వీ హ్యావ్ ఈక్వల్. ఒక్కసారి పుడతాం భూమి మీద, బతికేది ఒక్కసారి. మరి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది కల్పించాలి. జీవితంలో ఒకడు పుట్టిండు అని అంటే వాడు చనిపోయే లోపల వానికో గౌరవమైన బతుకు రావాలి. ఆ బతుకు రావాలి అని అంటే మినిమం అష్యూర్డ్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరము. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి కూడా చాలా అవసరం. చేస్తామంటారు ప్రభుత్వాలు కానీ చేస్తలేవు. అయితే ప్రెషర్ పెట్టాలి, ఎమ్మెల్యేల ద్వారా ప్రెషర్ వేపియాలి. ఎమ్మెల్యేల బాధ్యతలు మర్చి వాళ్ళు అసలు ఊర్లకు పోతలేరు, ప్రజలలో తిరుగుతలేరు, వ్యవసాయదారుల మీటింగ్లు పెట్టారు, బిజినెస్ వాళ్ళ మీటింగ్లు పెట్టారు, అన్ఎంప్లాయిడ్ వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకోరు. డ్వాక్రా ఉమెన్ తోట ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా ప్రోడక్ట్స్ ఏమేమి చేస్తే మనకు చాలా అవసరము, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏమున్నాయి, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ప్రతినిధులది. అది చెప్పలేనప్పుడు వాడు ప్రతినిధి కాడు, వాడు ఎందుకు గెలిచిండు? పైసలు ఇచ్చి గెలవాలి, పైసలు సంపాదించుకోవాలి. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతున్నది. కొంచెం పెడతారు, మాక్సిమం ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా కూడా ఎమ్మెల్యేలకు గౌరవప్రదం కాదు. అదో పొజిషన్ కిరీటం పెట్టేది కాదు, రాజులు గారు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఒకటి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు, వాళ్ళకి సేవ చేసేటప్పుడు. సేవ చేస్తే ఉన్న తృప్తి ఇట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే ఎన్నట్టు రాదు. ఇంకోటి, ఆత్మకు ద్రోహం చేసి బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. అది మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళ ఫ్యామిలీలకు మంచిది కాదు, వాళ్ళ పిల్లలకు మంచిది కాదు. ఇది ఎంత తొందరగా అర్థం చేసుకుంటే, మొదలు ఆ పద్ధతి ఉండే, ఒకరికొకరు సాయం చేసుకునేది ఊర్లలో. ఇప్పుడు ఎక్స్‌ప్లాయిట్, ఎవడో ఒక్కడు పెద్ద మనిషి ఉంటుండే పంచాయతీ అని, కానీ వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండే, అందరు కోఆపరేటివ్ గా ఒక ఫ్యామిలీ అన్నట్టు బతుకుతారు. ఆ పద్ధతి అసలు ప్రజలందరూ, ఆత్మలందరూ మనం ఒకరమే అన్నది, ప్రతి ఒక్కరము అదే ఆత్మ, అదే ఆత్మలు గడుస్తూనే పరమాత్మ అన్న ధోరణి ఉంటే అప్పుడు ప్రజలకు ఎవరికి ఒకరి మీద ఒకరికి ద్వేషం కానీ అది ఈగో కానీ ఉండవు. అది మనం అర్థం చేయలేకపోతున్నాము. ఇప్పుడు యంగర్ జనరేషన్స్ కొంచెంలో మార్పు, వాళ్ళకు ఈక్వాలిటీ అనేది యంగర్ జనరేషన్ లో ఉన్నది. కానీ మన మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళము, మన ఏజ్ గ్రూప్ వాళ్ళకు చాలా ఈగో ఉన్నది. ఆ ఈగో పక్కకు పెడితేనే ఏమైనా సొసైటీలో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. వాడు మనిషే, మనం మనిషే. అంతనే నువ్వు చదువుకోనో లేకపోతే ఎలక్ట్ అయ్యో నేను గొప్ప మనిషిని అనుకొని అవతలని ఇన్సల్ట్ చేయవలసిన పరిస్థితి లేదు. మన ఇంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా మన వాళ్ళ లేకనే రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది సార్. యంగర్ జనరేషన్కి వాళ్ళకి అంటే ఒక మార్పు తేవడానికి వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంది అన్న మాట మీరు అన్నారు. మిడిల్ ఏజ్డ్ వాళ్ళు లేకపోతే అబోవ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి కొంత బాగా ఈగోస్ ఉన్నాయని అన్నారు. ఐ అగ్రీ విత్ దట్. అయితే యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు 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 పయనించే దారి కానీ, లేకపోతే టెక్నాలజీకి వాళ్ళకు ఉండే యాక్సెస్ వల్ల కానీ, వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ,
ఇవన్నీ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు మనం చెప్తున్న మీరు చెప్తున్న ఈక్విటబుల్ సొసైటీ స్థాపన దిశగా కన్స్ట్రక్టివ్గా వాళ్ళని మార్చాలి అని అంటే అట్లాంటి ఒక శక్తిని మనం చదువుతుంటాం. భారతదేశం అనేది ఇట్స్ అన్ యంగ్ నేషన్. 25 ఏండ్ల ఉన్న వాళ్ళు దాదాపు 60-25% ఉన్న దేశం మనది అని మనం 65% పాపులేషన్ ఉన్నాయి. యా యా అయితే వాళ్ళని హౌ డు వి the పుట్ దెమ్ IT టు యూస్ టు బిల్డ్ ద నేషన్? we have lost our right to put them in the right direction, first thing, because we have ourselves not followed in our life in that direction. Right. Therefore, younger people themselves already IT sector లో ఎక్కువ పని చేస్తుండ్రు కాబట్టి వాళ్ళ కుల మతాలు అన్నది లేదు, పెద్ద చిన్న అన్నది లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువైతున్నాయి. వాళ్ళ ఒకరికొకరు అవగాహన చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వస్తే ఆన్లైన్ లోనే డిఫరెంట్ టెక్నాలజీ, మీడియా టెక్నాలజీస్ వాడుకుంటున్నారు. ఎవరు వాళ్ళని ఎక్స్ప్లైట్ చేయలేకపోతున్నారు. వాళ్ళంతలా వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. ఫర్ ఇష్యూ లైక్ తమిళనాడులో ఆ ఎడ్లది ప్రొసిషన్ ఉంటుండే కదా, అది బ్యాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మోడీ బ్యాన్ చేస్తే జల్లికట్టు దాన్ని ఎంత రియాక్షన్ వచ్చింది. యూత్ సడన్ గా లాక్స్ ఆఫ్ పీపుల్ ఎట్లా అన్న బీచ్ మీద వచ్చి ఏదైతే మెరీనా బీచ్ దగ్గర జమ అయినరు. అది ఎవరు మనకు వాళ్ళకి ఆ వ్యక్తిత్వం ఉన్నది, వాళ్ళలో ఉన్నది. దే రైజ్ టు ది అకేషన్. తప్పకుండా వాళ్ళు మార్పు తెస్తారు. వండర్ఫుల్ సార్. యూత్ కెన్ రైజ్ టు ది అకేషన్. వాళ్ళు చాలా మార్పు తెస్తారనే మీ ఆశాభావం నిజంగా చాలా బాగుంది. అండ్ మనము వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చే హక్కు మనకు లేదని చెప్పడం కొంచెం బాధాకరమే కానీ, బట్ ఐ విల్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ బికాజ్ వి నో హౌ వి హావ్ స్క్రూడ్. మనం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మనం ఈక్వాలిటీగా చూసినాము. ఆపర్చునిటీస్ ఎప్పుడు పెళ్ళైన దానిక పనే చేయలేదు ఎవరు. పెళ్ళైనాక ఏమైనా డోరీ ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా, దూరాలు లేక అమ్మఒడి పుట్టింది అది ఒక గొప్ప క్యాచ్ అనుకున్నారు. ఈ విధంగా మనం ఫ్యామిలీ స్టేటస్ కి ఇచ్చినంత ఇంపార్టెంట్ సోషల్ స్టేటస్ కి ఇయ్యలేదు. సామాజిక న్యాయానికి మనం ఏమాత్రం పాటు పడలేదు. రెండోది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యంగర్ పీపుల్స్ ఆస్పిరేషన్స్. ఎక్సలెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ అంత యూతే, అందరు 50 years లోపు ఉన్నోళ్ళే. ఎంత కమిట్మెంట్. ఎవడు ఒక్క పైసా అడగలేదే, ఒక్కడు పైసలు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలవలేదే. ప్రతి ఒక్కడు జేబులకి వెళ్ళి పెట్టుకొని పోయి పనిచేస్తాడు. అంటే ఒకటి ఇప్పుడు ఢిల్లీ లాంటి ఒక అర్బన్ లిటరేట్ ఓటర్లు ఉన్న ప్రాంతంలో జరిగిన ప్రయోగము మిగతా దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉండగా మాస్ ప్రజలు ఉన్న, లేకపోతే ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇచ్చే తాయిలాలు అంటే వాళ్ళు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఇట్లాంటివన్నీ ఏదైతే కులాలు మతాలు వీటికి సంబంధించిన భావోద్రేకాలు వీటన్నిటినీ దాటి ఆలోచించే స్థాయికి పెద్దలని నడిపే పాత్ర కూడా యువకులు తీసుకోగలుగుతారంటారా? ఇప్పుడు పంజాబ్ లో మళ్ళీ అదే ఆమ్ ఆద్మీ పార్టీ మంచిగా గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ కపటం లేదు, 2 కరప్షన్ లేదు, 3 సెల్ఫ్లెస్ ఉన్నారు. ఇవి చాలా ఎసెన్షియల్ ఫర్ యూత్లనే ఉంటది. అది మిడిల్ ఏజ్డ్ వచ్చినాక పిల్లలు, భార్య పిల్లలు లేకపోతే మన్మరాన్లు వచ్చినాక సెల్ఫిష్ మోటివ్స్ పెరుగుతాయి. ఎట్లా? ఎందుకంటే సొసైటీలో ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్, దేర్ఫోర్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై గ్రాండ్ చిల్డ్రన్, మై చిల్డ్రన్ అన్న ధోరణి ఉంటది. అందరు మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉండదు. అవకాశాలు కల్పించవలసింది సమాజమే చేయవలసి వస్తుంది. అయితే కొందరు లీడ్ తీసుకోవాలి. కొందరు ఉన్నారు ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత నెగ్లెక్ట్ చేసినాం మనం ప్రైమరీ హెల్త్ సైడ్. ఇప్పుడు నిజాముని తిడతారు ప్రతి ఒక్కరు. నిజాం ఏం చేసిన, ఆయన టైంలో చాలా హాస్పిటల్స్ ఉండే, 1400 హాస్పిటల్ ఉండే తెలంగాణలో. మరి వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఉన్న హాస్పిటల్స్ ను బంద్ చేయించారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం పట్టిస్తుంది, కార్పొరేట్ హాస్పిటల్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. దాని కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే వీనికి ఇంత డబ్బులు దొరుకుతాయి. ఈ విధంగా ఇంటర్ డిపెండెన్స్ ఆన్ మనీ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. ఎర్లియర్ మనీకి ఇంపార్టెన్స్ లేకుండే, ఇవాళ రోడ్ మనీ ఇంత ఇంపార్టెన్స్ అయిందంటే దానికి ఇదే పరిస్థితికి ఇట్లా కంటిన్యూ అయితే మనది వాల్యూ పడిపోయి మనీ నీకు రోడ్ల మీద పడి ఉంటే కూడా ఎత్తుకునే పరిస్థితి ఉండదు. వెనిజువేలా అదే అయింది, టాష్కెంట్ రీజియన్ లో కూడా అదే అయింది. రష్యన్ నుంచి డివైడ్ అయిపోయినది. ఇట్లా ఆ పరిస్థితి రోడ్ల మీద
పడి ఉంటే కూడా ఎవరు తీసుకోలేని పరిస్థితి అయితే అంత డివాల్యుయేషన్ కాబోయే పరిస్థితి 5-6 ఏళ్లలో వస్తుంది ఇదే పద్ధతులు ఉంటే. దాన్ని అరెస్ట్ చేయవలసినది ప్రతి ఒక్కరు ఆలోచన చేసి చేయవలసిన బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఇప్పుడు నాదేంది టీసీ. యా షూర్ సార్, థ్యాంక్ యూ. మనకి ఇంకొక 2-3 నిమిషాలే సమయం ఉంది. అయితే ఒకటి, యూత్ మీద మీకు చాలా హోప్ ఉంది అండ్ రియల్లీ చాలా కొత్త కోణాలు కూడా మీరు చాలా ఆవిష్కరించిండ్రు. భావజాలాలకు సంబంధించి కూడా ఒక నిలవ భావజాలాలు పనికిరావనే విషయం ఒకటి చెప్పిండ్రు. తర్వాత యూత్ చాలా ఆస్పిరేషన్స్తో ఉన్నారు, వాళ్ళు మార్పు తీసుకొస్తారంటున్నారు. ఈక్విటబుల్ సొసైటీ గురించి మీరు మాట్లాడినరు. ఫైనల్గా 2 మాటల్లో సార్, ఈరోజు సివిల్ సొసైటీ, రాజకీయ పార్టీలు, మిగతా ఇన్స్టిట్యూషన్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ డెఫిసిట్. అంటే ప్రజలు కరప్ట్ అయినరు, డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు అని ఇంటలెక్చువల్స్ అనుకుంటున్నారు. ఈ ఇంటలెక్చువల్స్ అన్ని పనికిలాని మాటలు చెప్తారు అని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. రాజకీయ పార్టీలు అందరూ అవినీతి పరులు ఉన్నారని మీడియా అనుకుంటుంది. మీడియా వాళ్ళ మీద మీడియాలో మొత్తం ఎక్స్ట్రాక్షన్ అని ఇంకొకరు అనుకుంటున్నారు. ఈ ట్రస్ట్ డెఫిసిట్ని ఎట్లా మనం అధిగమించి బయటికి రావాలి తర్వాత అని ఒక ఫైనల్గా అంతిమంగా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్. వీ హ్యావ్ ఓన్లీ 2-3 minutes. ఏం లేదు, మన పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఫస్ట్ క్వశ్చన్ చేసేది అలవాటు చేసుకోవాలి. నువ్వేం పని చేస్తున్నావా, నువ్వు రా మా వాళ్ళతోటి బిజినెస్ వాళ్ళతో మాట్లాడు అని ఫార్మర్స్ అడగాలి. బిజినెస్ వాళ్ళతో మాట్లాడి బిజినెస్ పెంచిపి, గోడాలు కట్టిపి అని వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఊర్లలో పోవాలి, ప్రతి 6 నెలలకు మీటింగ్ కావాలి అని ప్రజలు డిమాండ్ చేయాలి. బిజినెస్ వాళ్ళు డిమాండ్ చేసుకోవాలి. ఏం హెల్ప్ కావాలనో వాళ్ళని అడగాలి, తీసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా క్వశ్చన్ చేయాలి. ఏం చేస్తున్నావు సార్, మిమ్మల్ని గెలిపిస్తే మీరు కనీసం ఇండస్ట్రీలు పెట్టనియవా, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానియవా? ఈ ఫార్మర్స్ బాగుపడితేనే కదా మనందరం బాగుపడేది. మాకింత జాబ్స్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, మార్కెటింగ్ వస్తుంది, సేల్స్ వస్తుంది, ప్యాకింగ్ వస్తుంది, ప్రాసెసింగ్ వస్తాయి. ఇవన్నిట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి. ఇది అర్థమైతే క్వశ్చన్ చేస్తారు. రైట్. ఈ మెసేజ్ సో బేసికలీ మీరు ఏమంటున్నారు, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే మార్పు వస్తుంది అనేది మీరు అంటున్నారు. ఇస్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్ సార్? అంటే వీ హావ్ టు బి రియల్లీ క్విక్ సార్, టైం అయిపోయింది. ఒకటే నిమిషం. మా స్లోగన్ కూడా ఇదే ఉంది, అవగాహన బాగుంటే ఆలోచన బాగుంటది, ఆలోచన బాగుంటే ఆశయాలు బాగుంటాయి, ఆశయాలు బాగుంటే ఆచరణ బాగుంటది, ఆచరణ బాగుంటే అభివృద్ధి బాగుంటది. ఇది మా మెసేజ్. పర్ఫెక్ట్ సార్, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఒక విజన్, పర్ఫెక్ట్ మిషన్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ రెడ్డి గారు. చాలా 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 కొత్త విషయాలు చెప్పిండ్రు, ఇన్స్పైరింగ్ విషయాలు చెప్పిండ్రు. శ్రోతలు, రేడియోలో వినే శ్రోతలు కానీ, యూట్యూబ్లో చూసే ప్రేక్షకులు కానీ, మీరు ఐ హోప్ యూ హ్యావ్ సమ్ టేక్ హోమ్ మెసేజ్ దిస్ ఈవినింగ్ ఫ్రమ్ ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు. అండ్ థ్యాంక్ యూ. మీరు ఫీడ్బ్యాక్ కూడా దయచేసి ఆడియన్స్ మీరు ఇవ్వండి, మాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఫీడ్బ్యాక్. +919030997371 కానీ, లేకపోతే srisail@rightfolio.in, SRISAIL@rightfolio.in కి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరొక టాపిక్తో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు, మరొకసారి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీఆర్ సైనింగ్ ఆఫ్. Let us continue to work. Yes sir. Yes sir. Thank you sir. Involve చేయాలి sir. Yes sir. Thank you sir.